ప్రాంత ప్రజలకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకొకసారి ఇక్కడ ఒక వీడియో కనబడుతుంది కదా, ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది తెలంగాణ సమాజానికి తెలవాలి. ఒకసారి మీరందరూ కూడా ఈ వీడియో వినండి. విన్న తర్వాత మీ ఒపీనియన్, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఒకసారి ఈ వీడియో వినండి. ప్రభుత్వం తరపున ఒక రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో కూడా క్షమాపణ చెప్పిండు. ఇది ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న యనుమల రేవంత్ రెడ్డి చెప్పాలి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పాలి. కానీ ప్రజల పట్ల, రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి కావచ్చు, లేదా రైతుల పట్ల ఉన్న ప్రేమ కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అకాల వర్షాలతోని తడుస్తున్న ధాన్యం కానీ, మక్కలు కానీ, అదే ధాన్యం కుప్పల దగ్గర మార్కెట్ యార్డ్లలో ప్రాణాలు కోల్పోతున్న రైతులను చూసి కానీ, లేదా తన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా కొనుగోలు ఏంది అంటే దిగుబడి ఎక్కువ రావడం, కొనుగోలు శక్తి లేకపోవడం, గన్నీ బ్యాగులు కానీ లారీలు సరిగ్గా లేకపోవడం కానీ, తేమ శాతం కానీ, దాంతోపాటు క్వింటాలకు 5 నుంచి 7 కిలోల తరుగు తీయడం కానీ, రైతులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలను చూసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పిండండి. ఒకసారి మొత్తం వినండి ఈ వీడియో. రైతుల కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా రాత్రింబలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకోకుండా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలకి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పినప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన మాట వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ, రైతుల పక్షాన కానీ పాజిటివ్గా తీసుకుంటే నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్ళకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్. రాష్ట్రంలో రైతులకు సంబంధించిన దిగుబడి విషయంలో అత్యధికంగా కూడా దిగుబడి రావడం, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం అంటే శక్తికి మించి వచ్చింది అనేది వాదన. అసలు లెక్కలు చూస్తే ఎట్లున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల విషయంలో ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, లేదా సివిల్ సప్లైకి సంబంధించిన మంత్రి తన దగ్గరే ఉన్నది ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీరు ముగ్గురు రంగంలోకి రావాలి. లెక్క ప్రకారం అయితే ఫ్రంట్ లైన్లో వీళ్ళు ఉండాలి. రేవంత్ రెడ్డి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు, వ్యవసాయ శాఖ మంత్రి లేడు, సివిల్ సప్లై పెట్టుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు నలుగురు కూడా ఆచూకీ లేరు. అంటే ఎక్కడో ఒకడ కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడిన తీరు ఎక్కడా లేదు. కానీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న తప్పులను ఎత్తి చూపిండు, రైతుల పక్షాన నిల్చున్నాడు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో 148 మెట్రిక్ టన్నులకు సంబంధించి 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఈ సంవత్సరం వచ్చిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వానాకాలం ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రికార్డు స్థాయిలో 148 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన వరి దిగుబడి వచ్చింది. అయితే ఇక్కడ రబీ సీజన్లో కొనుగోలు ప్రస్తుతం మే 2026 నాటికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇది అందరికీ తెలిసిందే. దాని ద్వారా ఇప్పటి వరకు సేకరించింది ఎంత? దాదాపుగా 45 లక్షల మెట్రిక్ టన్నులు. ఇక్కడ దిగుబడి వచ్చింది ఎంత? 148 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. కొనుగోలు చేసింది 45 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసింది. అయితే అంతకుముందు ఖరీఫ్ సీజన్లో
దాదాపుగా 70.82 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఈసారి సన్న బియ్యానికి కింటానికి 500 బోనస్ ఇచ్చామని కూడా తెలిపింది ప్రభుత్వం. అది ఎంతవరకు ఇచ్చిరు ఏం కథ అనేది పక్కన పెడితే ఇక్కడ మనం చూద్దాం. అయితే ఈ ఏడాదికి మొక్కజొన్న విస్తరణ పెరిగింది. రాష్ట్రంలో దాదాపుగా 11.5 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన దిగుబడి వచ్చింది. ఇటు మార్కెట్ ధరలు కూడా పడిపోవడంతో రైతులను పూర్తి స్థాయిలో కూడా ఆదుకోవడానికి కనీస మద్దతు ధర 2400 నుంచి దాదాపుగా 14.89 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన మొక్కలు కొనుగోలు చేశారు. అయితే ఈ సమస్య అంతా ఎక్కడ వచ్చిందో తెలుసా? ఒకటి, కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తెచ్చిన సకాలంలో తూకాలు వేయకపోవడం వల్ల, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోవడం వల్ల రైతులు కన్నీటి ప్రేరితమవుతున్న దృశ్యం వాస్తవం. ఇంకోటి, గన్నీ బాగుల కొత్త ధాన్యం నింపడానికి సరిపడా గన్నీ బాగులు, అదే మన తెలంగాణ భాషలో గోనె సంచులు అంటాం, అవి కూడా లేకపోవడం ఒక బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే తరుగు పేరుతో కోత. ఇది చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. మిల్లర్లకు ధాన్యం పంపేటప్పుడు తరుగు అంటే రైతు తెచ్చిన బరువులలో కోత పేరుతోని క్వింటాలకు కొన్ని కిలోలు 5 నుంచి 7 కిలోలు తగ్గించడం ఒక బాధాకరమైన విషయం. కొనుగోలు కేంద్రాలు జరుగుతున్న అవకతవకలపై వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఇటు విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఒక వ్యక్తి ఎవరైనా స్పందించిర్రు అంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు క్షమాపణ అడిగాడు. రెండోది, విపక్షాలు చేస్తున్న పోరాటానికి పూర్తి స్థాయిలో కూడా మేము కొనుగోలు చేయాల్సిన దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్పిండు. ఇంకొకటి, పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది అయితే జరిగింది, అది వాస్తవం, 10 రోజులలో క్లియర్ చేస్తామని చెప్పిండు. మరి ఇదే స్టేట్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇత్తలేడు? మరి నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఏం లాభం? ఇదే స్టేట్మెంట్ వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు ఇత్తలేడు? ఇదే స్టేట్మెంట్ సివిల్ సప్లై శాఖకు సంబంధించిన ఆ మంత్రి ఎందుకు ఇస్తలేడు? ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఇచ్చిండు కదా, మరి వాళ్ళెందుకు స్పందిస్తలేరు? తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎందుకు వాళ్ళకు క్షమాపణ చెప్తలేరు? ప్రభుత్వం అనేది ప్రజాక్షేత్రంలో ఉండాలి కదా. ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే ఉంటే సరిపోదు కదా, ముఖ్యమంత్రి రావాలి, మంత్రులు రావాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు జిల్లాకో మంత్రి ఉన్నాడు, ఆల్మోస్ట్ 16 మంది మంత్రులు ఉన్నారు. 16 మంది మంత్రులు కూడా జిల్లాలలో పూర్తి స్థాయిలో తిరిగినప్పుడు ఆ మంత్రులందరూ పూర్తి స్థాయిలో కూడా పనిచేయాలి కదా, సమస్య క్లియర్ అయిపోతుంది కదా. మీరందరూ నేను చెప్పేది ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చూసి నేర్చుకోండిరప్ప. నిజంగా చెప్తున్నా, ఏ మాట కామాట చెప్తున్నా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాళ్ళ దగ్గర ఉండే అదేంది మహిళలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన స్కూల్ చూసిన, గ్రౌండ్ చూసిన, దాంతోపాటు అదే నియోజకవర్గంలో వైన్ షాప్లకు సంబంధించిన టైమింగ్స్ చూసిన. మూడో విషయం వచ్చేసి ఆపద అంటే ప్రజల్లో వచ్చే వ్యక్తిని చూసిన. నేను ఎందుకంటే ఇక్కడ పోవడమో భజన చేయడమో లేకపోతే కాదు, రియాలిటీకి సంబంధించిన విషయాలు ఇవి. నియోజకవర్గాల రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగానే ఉంటుంది కదా. మద్యానికి సంబంధించి ఆ మద్యం ధరల పెంపుడు, టార్గెట్ రీచ్ అవడు, 40,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఆదాయం పెరిగింది అని చెప్పడం ఇవి కాదు స్టేట్మెంట్. తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధి ఎంత, తలసరి ఆదాయం ఎంత, దాంతోపాటుగా జీడిపి ఎంత పెరిగింది, ఇవన్నీ చూడాలి కదా. అవన్నీ లేవు. సో రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా కూడా స్వాగతించాలి. ఇసొంటోళ్ళు ఉంటే బాగుంటుంది తెలంగాణ. మళ్ళీ చెప్తున్నా కదా, ఇసొంటోళ్ళు ఉంటే తెలంగాణ బాగుపడుతుంది. ఇసొంటోళ్ళు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఎప్పటికైనా కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక వీడియోని మీకు చూపెడతా. ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి చూద్దాం, మీరు వినాలి. ఇది ఆ రిక్వెస్ట్ తెలంగాణ ప్రాంత ప్రజలకు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదనేటటువంటి ఉండేది. నేను ఇప్పటి వరకు చెప్పాను మీకు ఒక మాట, బిగ్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ వారికి పత్రిక మీడియా స్వతంత్రతలు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి అభిమానులు, సపోర్టర్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇది కాదు. అందువల్ల వారు ఎందుకు రాశారో వారి విద్యతకే వదిలిపెట్టారు అంటున్నారు కదా. రైట్, విన్నర్ కదా. మీ అందరికీ తెలుసు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మల్లు రవి గారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండు? ఇప్పుడు ఏదైతే శాటిలైట్ సంస్థలు ఉన్నాయో
ఏబిఎన్ కానీ TV9 కానీ T5తో పాటుగా ఈ కొత్తగా పుట్టుకొచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తరుణంలో పుట్టుకొచ్చింది బిగ్ టీవీ. మీ అందరికీ తెలుసు. అది కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియానా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులకు సంబంధించి వాళ్ళు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్గా ఉన్నారు అనేది మనం చెప్పిన మాట కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మల్లు రవి చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి వరుస కథనాలతో బెంబేలెత్తిచ్చిల్లు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విషయంలో బిగ్ టీవీ గత 10 రోజులుగా ఫెయిల్యూర్ అంటూ అనేక కథనాలను చూపించింది. దీంట్లో కుట్రకోణాలు ఉన్నాయా ఏంటి అనేది కూడా తెలంగాణ సమాజానికి తెలుసు, అన్నీ తెలుసు, వాస్తవానికి అన్నీ తెలుసు. కానీ ఏది బ్యాక్ ఎండ్లో ఆ 1000 కోట్లకు సంబంధించిన ల్యాండ్ వ్యవహారంలోనే ఈ విధంగా జరిగిందా ఏంటి అనేది కూడా సమాధానం. ఆ 1000 కోట్లకు సంబంధించిన ల్యాండ్ వ్యవహారాలలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళే ఎవరో దానికి సెటిల్మెంట్ చేసిళ్ళు. ఆ వ్యవహారాన్ని రాహుల్ గాంధీకి చెప్పిండు అనేది సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొడుతుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ను ఈ యొక్క ఛానల్ ఎందుకు టార్గెట్ చేసింది అనేది దీని సొంతగా పార్టీలోనే ఉన్నవారే అనేది ఒక అనుమానం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పార్టీ అంతర్గతంగా వ్యవహారాల ప్రకారం మహేష్ కుమార్ గౌడ్ గత 10 రోజులుగా విదేశీ పర్యటనలో కానీ రాష్ట్రంలో లేని సమయంలో ఉన్నప్పుడు ఈ కథనాలు రాయడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందేమోనని కూడా కొన్ని అనుమానాలు రాజకీయ వర్గాలలోనైతే వ్యక్తం చేసినాయి. ఇక్కడ కుల సమీకరణాలు కావచ్చు, భవిష్యత్ ఎన్నికల వ్యూహం నేపథ్యం కావచ్చు, ప్రచారం సాగిస్తున్నారని కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఏంది మంత్రుల ముఖం అంటే గాంధీ భవన్ సామాన్యమైన ప్రజలు కానీ కార్యకర్తల కోసం వారానికి ఒకసారి మంత్రులతో పెట్టే ముఖాముఖి కార్యక్రమం నిలిచిపోయింది. వలస నేతలకు ఉద్యమ కాలం నుండి పనిచేసిన వాళ్ళందరినీ నమ్ముకున్న కార్యకర్తలను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా DCC అధ్యక్ష పదవులు ఇచ్చిళ్ళు. ఆ క్యాడర్ వల్లనే తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నది. దాంతోపాటు నా పనితీరును అంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన స్పందన ఏంది అనేది నేను నిన్న ఆరాధిస్తే నా పనితీరును అంచనా వేయాల్సింది ఢిల్లీకి సంబంధించిన AICC కార్యాలయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్గా, కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా మల్లు రవి చెప్పినట్టు వాళ్ళు స్థాపించిన ఛానల్ కాదు అనేది మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కానీ ఏదో ఒక న్యూస్ ఛానల్ చెప్తేనంత మాత్రాన ఆయనకేం ఫరక్ ఉండదు అని కూడా క్లారిటీ ఇచ్చిండు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పనితీరు ఎవరు చేస్తారు? ఢిల్లీకి సంబంధించిన AICCకి సంబంధించిన అధిష్టానం దగ్గరుండి చూస్తుంది. దాంతోపాటు ప్రచారాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొచ్చిలు. తమది దేశంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ PCC అని బాగా పనిచేస్తున్నారని రాష్ట్ర కమిటీ కానీ ఢిల్లీ పెద్దలు అందరూ కూడా మెచ్చుకుంటే ఏదైతే మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నారనే ఒక కుట్ర కోణంతో ఆయన మీద కుట్రలు చేస్తున్నారని ఆయనే స్పష్టంగా చెప్పేసింది. ఇంకొకటి ఏంటంటే సమయం సందర్భం వచ్చినప్పుడు మీడియా సంస్థల అభిప్రాయాలు చెప్పే విషయం స్వేచ్ఛ ఉంటుంది, కానీ సరైన సమయం సందర్భం వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో నాకు తెలుసు అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేశాను. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీకి సంబంధించిన బిడ్డన, ఎస్సీకి సంబంధించిన ఎస్టీయా, ఓసీయా, మైనార్టీ ఇవన్నీ పక్కన పెడితే PCC అధ్యక్షుడు అయిందండి. PCC అధ్యక్షుడితో పాటు నెక్స్ట్ మంత్రి పదవి రేస్లో ఉన్నాడు. సో మంత్రి పదవి రేస్లో ఉన్నాడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ AICC అగ్రనేతలుగా ఉన్న రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తుడుగా మారిపోయాడు. సో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీకి ఎవరి దగ్గరున్నా వాళ్ళ తోకిట్లా కత్తిరించుకుంటూ పోతున్నాడు రేవంత్ రెడ్డి మార్కుతో. ఇది నిజం. మొట్టమొదటిసారి ఇసుక మాఫియాతోని సీతక్కకు చెక్ పెట్టిలు. దాంతోపాటుగా ఈ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్తో పూర్తి స్థాయిలో కొండా సురేఖకు చెక్కుబడ్డది. దాంతోపాటు నేనే నెంబర్ 2గా అని విర్రవీగిన పొంగులేటికి కూడా చెక్కుబడ్డది. ఈడీ కానీ భూముల వ్యవహారం కానీ ఆ వాచ్లు కానీ ఇది అయిపోయింది. దాంతోపాటుగా ఏం జరిగింది? బత్తి విక్రమార్కకు సంబంధించి నైని బొగ్ బ్లాక్కు సంబంధించిన ఎఫెక్ట్ పడ్డది. ఇక నల్గొండకు సంబంధించిన మంత్రిని చెప్పలేని విధంగా లాక్ చేసి పడేసిళ్ళు. అంటే అందరినీ కూడా చెక్ పడేసిళ్ళు. దాంట్లో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ను కూడా చెక్ పెడదాం అనుకున్నారు, కానీ సీను రివర్స్ అయిపోయింది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్కే ఎక్కువగా కూడా సానుభూతి రావడం, ప్రజలలో కూడా మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు అందరికీ కూడా ఆయనను పూర్తి స్థాయిలో స్వాగతించిన పరిస్థితి, ఆయనకే మద్దతు ఎక్కువ ఇష్టాలకి ఇక్కడ వ్యూహం బెడిచికొచ్చింది. వాళ్ళు ఎన్ని ఛానళ్ళు పెట్టినా, ఎన్ని పేపర్లు పెట్టినా, ఎంత రోత చేసినా అది 4 రోజుల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఏంది అంటే వీళ్ళు ఎట్లా ఎదురు చూస్తారంటే ఒక ఎదుగుదలను
పూర్తి స్థాయిలో కూడా ఎట్లా రెండు కాళ్ళు బట్టి కింది గుంజాలనే కోణంలో ఉన్నారు. కానీ వాస్తవం అనేది తెలంగాణ సమాజానికి కూడా తెలిసిపోయింది. ఇక దీంతో పాటుగా ఇంకోటి ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్